వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను వంకాయ ఉల్లికారం తయారు చేయబోతున్నాను. ఈ ఉల్లికారం అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ లేత వంకాయలు తీసుకున్నాను. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీటిలో వేసి సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉప్పు నీటిలో వేసుకున్నటువంటి ఈ వంకాయల్ని ఆయిల్లో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వంకాయలని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఈ విధంగా ఒక 80% దాకా వంకాయలని ఉడికించి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వంకాయలు చల్లార్చుకుందాము. 80% ఉడికిపోవాలండి ఈ విధంగా. ఇప్పుడు సైడ్కి పెట్టుకొని స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. ఇందుకోసం ఒక 20 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి బాగా ఘాటుగా ఉన్నాయండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేయించుకోవడం వల్ల విత్తనాలు కూడా వేగి బాగా టేస్ట్ వస్తుంది. మంటను తగ్గించి పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. వేగిపోయినాయి మిర్చి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకుందాం. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ వేగాల్సిన పని లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని కూడా మనము చల్లార్చుకోవాలి. వీటిని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారినటువంటి ఈ మిరపకాయలని ముందుగా మెత్తని పౌడర్గా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చల్లారినటువంటి ఉల్లిపాయలని కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేసుకోకూడదండి. ఉల్లిపాయలని కచ్చా ఉంటేనే మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనకు అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపించేటట్లు మిక్సీ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి ఉల్లికారం టేస్ట్. ఇప్పుడు చల్లారినటువంటి ఈ వంకాయలోన మనము ఆనియన్ పేస్ట్ని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయలని ఈ విధంగానే స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము అదే ప్యాన్లోన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అంటే మనకు ఫ్రైకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. కరివేపాకు వేయించుకున్న తర్వాత స్టఫ్ చేసుకున్నటువంటి ఈ వంకాయల్ని మనము ఈ తాలింపులో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అలాగే మిగిలిపోయినటువంటి ఈ స్టఫింగ్ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. మంటను తగ్గించుకొని ఉడికించుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి వంకాయ ఉల్లికారము. ఇక వేరే కూరలు అవసరమే లేదు, ఒట్టి ఈ కూరతోనే తినేయచ్చు. ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మంటను తగ్గించి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా వంకాయకి పట్టేటట్లు బాగా కలుపుకుందాం. వంకాయ ఉల్లికారం గుమగుమలాడిపోతుంది. సూపర్గా ఉంది. రెడీ అయిపోయిందండి ఉల్లికారము. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.